కృష్ణా జిల్లా ఓదార్పు యాత్ర ప్రారంభించి దాదాపుగా నెల రోజులు గడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రసంగాలు ఒకేలా ఉంటున్నాయి. ఒక తల్లిని ఒక కొడుకును వేధించడానికి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యారని పదే పదే ఆరోపిస్తున్నాడు. రాష్ట్రంలో ప్రతిపక్షం అధికార పక్షంతో కలిసిపోయిందని, ఇది ప్రజల దురదృష్టమని వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై కూడా ఒకే రకమైన విమర్శలు చేస్తున్నారు. ప్రదేశాలు మారుతున్నా ఓదార్పు యాత్రలో ఒక్కటైనా కొత్త విషయం ఉండటం లేదని జగన్మోహన్లో కళతప్పిందని అంటున్నారు యాత్రలకు హాజరైన కొంతమంది. కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతో కక్ష సాధింపు చర్యలో భాగంగా తనపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని, కాంగ్రెస్లో ఉండి ఇలా జరిగి ఉండేది కాదని జగన్ ఆరోపిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ దర్యాప్తు వల్ల జగన్ పీఏకు ప్రసంగాలు తయారు చేసుకోవడానికి తీరిక లేకుండా పోయుంటుంది. ఎనీవే, జగన్ కొంచెం స్టైల్ మార్చి ప్రసంగాలలో పస పెంచకపోతే ఓదార్పుకు జనం పలచనయ్యే అవకాశం ఉంది. డైలీ సీరియళ్లు కూడా బోర్ కొట్టకుండా సాంగ్స్, ఫైట్స్ పెడుతున్నారు కదా.